హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాననమాట. బిఫోర్ ఎలా ఉందనేది కూడా చూపిస్తున్నాను. భయపడవద్దు. పాప ఉంది కాబట్టి అలాగే ఉంటుంది. మోస్ట్‌లీ డైలీ అంతా మొత్తం బొమ్మలన్నీ తీసి పెట్టేస్తుంది. ఇంకా ఇది బెటర్ చాలా. ఇంతకన్నా దారుణంగా ఉన్న రోజులు కూడా ఉంటాయి. అండ్ స్టార్టింగ్ అయితే క్లోత్స్ అయితే మడతపెట్టేస్తున్నాననమాట. క్లోత్స్ అయిపోతే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ కూర్చొని ఏదైనా మూవీ ఆర్ మ్యూజిక్ మీకేది నచ్చితే అది పెట్టుకొని వింటా ఫోల్డ్ చేసేసుకున్నామంటే మీకు ఆ పని పెద్ద కష్టంగా అనిపించదనమాట. ఈజీగా అయిపోతుంది. అండ్ ఎంత టైం పట్టినా ఓకే. మనం మూవీ చూస్తా ఉంటాం కాబట్టి మూవీలో మునిగిపోతాం కదా! సో, అందువల్ల టైం పట్టినా ఏమనిపించదనమాట. ఫస్ట్ అయితే నేను మూవీ ఆన్ చేసేసుకొని నీట్‌గా బట్టలైతే ఫోల్డ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక విషయం ఏం చెప్తా అంటే నేను క్లోత్స్ మడత పెట్టేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే చైర్‌లో అది పెట్టేసి వదిలేస్తారు. తర్వాత సర్దుకుందాంలే అని చెప్పేసి. బట్ నేనేం చెప్తా అంటే క్లోత్స్ మడత పెట్టేటప్పుడే ఎవరిది వాళ్ళు సెపరేట్ చేసేసి పెట్టేసుకోండి. అంటే ఎవరి కబోర్డ్‌లో వాళ్ళు పెట్టుకుంటాం కదా విడివిడిగా. నేనెలా పెట్టుకుంటా అంటే నైట్ డ్రెస్‌లని ఒకవైపు, నెక్స్ట్ ఐరన్ చేయాల్సిన బట్టలని ఒకవైపు, పాప ఒకవైపు, మా హస్బెండ్ ఒకవైపు, నార్మల్ డ్రెసెస్ ఒకవైపు అలా పెట్టేసుకుంటాను అనమాట. ఇన్నర్స్ అవన్నీ సెపరేట్‌గా పెట్టేసుకుంటాను. సెపరేట్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఏవి అవి తీసుకొని వేటి ప్లేస్‌లో అవి ఈజీగా పెట్టేసుకోవచ్చనమాట. తర్వాత మొత్తం అన్నీ ఎతుక్కొని, మళ్ళీ సెపరేట్ చేసుకొని అదంతా టైం వేస్ట్ కాబట్టి, మడత పెట్టుకునేటప్పుడే ఈజీగా ఎవరిది వాళ్ళు సెపరేట్ చేసి పెట్టేసుకున్నామంటే, ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. వెంటనే అయిపోతుంది కదా! లేదంటే మళ్ళీ ఒక వారం పడుతుంది. అది ఇంట్రెస్ట్ రావడానికి ఆ బట్టలు తీసి సర్దడానికి. సో, నేనైతే ఎప్పుడు ఇదే చేస్తాననమాట. బట్టలన్నీ ఫోల్డ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ నా బట్టలన్నీ తీసుకెళ్ళి దేని ప్లేస్‌లో అవి పెట్టేసాను. నెక్స్ట్ మా పాప వాళ్ళవి కూడా పెట్టేసాను. అండ్ సెకండ్ వచ్చేసి బెడ్‌షీట్ మారుస్తున్నాను. మోస్ట్‌లీ వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. కాకపోతే ఒక్కొక్కసారి ఈ వీక్‌లో అయితే 3 టైమ్స్ చేంజ్ చేశాను. ఎందుకంటే పాప ఉంది గదా! పిల్లలున్న దగ్గర అంతే. ఏదో ఒకటి ఏం తిన్నా సరే మంచం మీద తింటుంది కాబట్టి ఏదో ఒకటి పోసేస్తూ ఉంటుందనమాట. వాటర్ గానీ, వాటర్ మిలన్. మొన్న అయితే ఆల్మోస్ట్ ఈ వీక్‌లో 3 టైమ్స్ నేనైతే చేంజ్ చేశాను బెడ్‌షీట్. ఇదొచ్చేసి థర్డ్ టైమ్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే ఇప్పుడు ఫిట్టెడ్ బెడ్‌షీట్స్ వచ్చేసాయి. ఫిట్టెడ్ బెడ్‌షీట్స్ కాకుండా అవి ఉన్నాయి కదా అని చెప్పేసి పాత బెడ్‌షీట్‌లు కూడా వాడకుండా వదిలేయలేము కదా! పాతయి కూడా యూజ్ చేస్తాం కాబట్టి అవి ఏం చేయాలంటే 4 సైడ్స్ గూడా మనం చిన్న ముళ్ళేసుకోవాలనమాట. ముళ్ళేసుకున్నామంటే అంటే బెడ్‌షీట్ ఎంత లెంత్ ఉందో కొంచెం పెద్ద ముళ్ళేసుకోవాలి. కొంచెం బెడ్‌షీట్ మన బెడ్ కన్నా పెద్దది అనిపిస్తే కొంచెం పెద్దదేసుకోవాలి. లేదంటే చిన్నదేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూమ పెట్టి నీట్‌గా లోపలికి బెడ్‌షీట్ అంతా తోసేసామంటే నీట్‌గా సెట్ అయిపోతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కిందనున్న క్లీనింగ్ చేసేస్తున్నా మొత్తం టాయ్స్ అన్నీ గూడా. టాయ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత ఇక్కడ మ్యాట్స్ అన్నీ తీసుకొచ్చి నానబెట్టేస్తున్నా. ఒక అంటే ఈ పనులన్నీ అయ్యేలోపు అవి నానిపోతాయి కదా! అందులో ఉన్న మట్టి, ఇసుక ఏదన్నా చెత్త అది ఉన్నా సరే వాటర్‌లో ఫుల్ దిగిపోతుంది కాబట్టి టబ్ నిండా వాటర్ నింపేసి అందులో ఫుల్‌గా మొత్తం అన్నీ నానబెట్టేసాను. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇక్కడ వెసల్స్ క్లీన్ చేస్తున్నాను అనమాట. అది చాపింగ్ బోర్డ్ వచ్చేసి నేను అమెజాన్‌లో తీసుకున్నాను. నాకు 350 పడింది కాస్ట్. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మేబీ మీరు సేల్స్‌లో ఉన్నప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందనమాట. అండ్ నిన్న నేను పోస్ట్ చేశాను కదా! డీమార్ట్‌లో తీసుకున్నానని చెప్పేసి స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి అది కూడా చూసారు కదా! ఎంత నీట్‌గా ఉందో. అండ్ వెసల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. మొత్తం సింక్ అంతా క్లీన్‌గా ఉంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. మోస్ట్‌లీ బట్టలు, సామాన్లు తోమడానికే చిరాకు పడతారు కదా కొంతమంది. నాకేమో నేను ఏదో ఒకటి మూవీ గానీ, మ్యూజిక్ గానీ పెట్టుకొని చేసేసుకుంటాను కాబట్టి అంత పెద్ద పని అనిపించదు. అవి అయిపోయిన వెంటనే నెక్స్ట్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నా. ఇక్కడైతే నేను ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేయట్లేదు. నార్మల్‌గా నేను బిఫోర్ ఎక్కువ ఆయిల్ అది పడిపోయిందంటే జస్ట్ నార్మల్ సోప్ వాటర్‌తో మొత్తం క్లీన్ చేసేస్తాను. కాకపోతే నేను ముందు రోజే క్లీన్ చేయడం వల్ల అంత మట్టి అది ఏం లేదనమాట. కొంచెం నీట్‌గానే ఉంది. సో, అందుకోసం అని చెప్పేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్‌తోనే నేను తుడిచేసుకుంటున్నాను అనమాట మొత్తం నీట్‌గా. లిక్విడ్ వచ్చేసి వాటర్, వింజల్ అండ్ వెనిగర్ మొత్తం 3 కలిపి మిక్స్ చేసేసుకొని మొత్తం ఏదైతే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ తుడుస్తున్నానో వాటితోనే బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. నీట్‌గా అయిపోతుంది కదా! మొత్తం ఇంక సెపరేట్‌గా ఏం లిక్విడ్స్ ఏం యూజ్ చేయవసరం లేదు. నీట్‌గా అయిపోతుంది. అండ్ ఇక్కడ గూడా నేనేంటంటే మొత్తం అన్నీ ఒకేసారి దించేసుకొని ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేసి పెట్టుకున్నా. నేను అవి 3 పార్ట్స్ నాకు అక్కడ 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది కాబట్టి ఒక్కొక్క పార్ట్ క్లీన్ చేసుకుంటూ సెకండ్ పార్ట్‌కొస్తాననమాట. ఒకవేళ మీరన్నా అంతే ఒక చిన్న పార్ట్ స్టార్ట్ చేసి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్. అంతేగాని మొత్తం తీసి పక్కన పెట్టేసుకుంటే అది చాలా పెద్ద పనులు అయిపోతుంది గదా! సో, అందుకోసం అయితే నేను చిన్న చిన్న పార్ట్‌ల కింద చేస్తాను. నెక్స్ట్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత సింక్ గూడా నీట్‌గా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ అందులో ఉన్న చెత్త అంతా కూడా కవర్‌లో వేసేసి డస్ట్‌బిన్‌లో పెట్టేస్తాననమాట. మొత్తం అయిపోయిన తర్వాత సింక్ మొత్తం క్లీన్ చేసేసామంటే మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. లేదంటే మట్టి అంతా ఉండిపోతుంది గదా! అంటే ఏమైనా చెత్త అది ఉండిపోయినా క్లీన్ అయిపోతుంది. చూసారు గదా! ఇందాకే సర్దాను. నేను ఇలా సర్దడం మా పాప వంపడం మొత్తం ఇదే జరుగుతుంది డే మొత్తం అంతాన. సర్దినంత వరకు ఆడుకోదు. నేను సర్దేసి పెట్టిన తర్వాత వెంటనే తీసుకొచ్చి మళ్ళీ వంపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేసి ఎక్కడియి అక్కడ పెట్టేసిన తర్వాత మొత్తం ఇల్లంతా ఊడ్చేస్తున్నాననమాట. తుడిసేస్తున్నా మొత్తం ఇల్లంతా.
ఇవొచ్చేసి మరమరాలు. మేము మూరీలు అంటామనమాట. ఈ మూరీలు వచ్చేసి ఇందాక తినడానికని ఇచ్చాను. తినడానికని ఇస్తే ఫ్యాన్ గాలికి మొత్తం ఎగురుతున్నాయి గదా అని వాటితో ఆడింది. మొత్తం ఇల్లంతా అవే ఉన్నాయి. మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాననమాట. మోస్ట్‌లీ ఈవినింగ్ టైమ్ నేనెప్పుడు తుడవను. ఓన్లీ థర్స్‌డే ఈవినింగ్స్ మాత్రం నేను తడుగుడ్డు గూడా పెట్టుకుంటాను గాబట్టి క్లీన్ చేస్తాననమాట. లేదంటే ఓన్లీ మార్నింగ్సే క్లీన్ చేస్తాను. డైలీ మార్నింగే క్లీన్ చేస్తాననమాట. నైట్స్ ఎప్పుడు క్లీన్ చేయను. తుడవడం, తడగుడ్డ పెట్టడం థర్స్‌డే ఈవినింగ్ మాత్రం జరుగుతుంది. డైలీ మిగతాయన్నీ యాజ్ యూజువల్ ఇప్పుడు ఎలా చూపించానో అవన్నీ జరుగుతాయి. అండ్ డోర్ మ్యాట్స్ కూడా వీక్లీ వన్సే క్లీన్ చేస్తాను. అండ్ ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం తీసుకెళ్ళి చెత్తంతా బయట పెట్టేసాననమాట. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏ ప్లేస్‌లో ఎక్కడుండాలి, ఎక్కడుండాలో అవన్నీ నీట్‌గా ఎక్కడిదక్కడ పెట్టేసుకుంటాను. మొత్తం నీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడొచ్చేసి మొత్తం తడబడిలో పెట్టేస్తున్నాను. మేబీ పిల్లలున్న దగ్గర ఎక్కువ సార్లు పెట్టాలి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెడుతూ ఉంటారు. నేను కూడా బాగా చెత్త చేసేసింది ఈ వారం అనిపిస్తే వన్స్, ట్వైస్ ఒక్కొక్కసారి 3 టైమ్స్ కూడా పెడతా ఉంటాను. ఈ వారం అంత ఎక్కువ ఏం చేయలేదు. సో, వీక్లీ వన్సే పెడుతున్నాననమాట. ఏం చేసినా చేయకపోయినా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా తడగుడ్డ పెడతాను అనమాట. ఒకవేళ బాగా చెత్త చేసేసిందంటే ట్వైస్ పెడతాను. ఫస్ట్ అయితే హాల్‌లోంచి వస్తాను. నేను ఫస్ట్ అయితే వంటగదిలోంచి వస్తాననమాట. వంటగది, హాల్ అయిపోయిన తర్వాత బెడ్‌రూమ్స్ పెడతాను. మార్నింగ్ పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే మార్నింగ్ పాప ఉంటుంది గదా! నేను తడిగుడ్డ పెడుతుంటే నా ఎనకాలే తిరుగుతుంది. సో, తడిగా ఉండడం వల్ల పాప పరిగెడుతుంది గదా! పరిగెత్తేటప్పుడు కింద జారిపోయి కింద పడిపోతుందని భయమనమాట. అందుకోసమని చెప్పి నేను మోస్ట్‌లీ ఈవినింగ్ టైమ్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ ఉంటారు గదా! మా హస్బెండ్ చూసుకుంటారనమాట పాపని. వాళ్ళిద్దరిని రూమ్‌లో పెట్టేసి మీ ఇద్దరు చూసుకో తన్ని అని చెప్పేసి బయటన డోర్ ఏసేస్తాననమాట. డోర్ ఏసేసి అప్పుడు మొత్తం తడిగుడ్డలు పెట్టేస్తాను కదా! ఆరిపోయే వరకు డోర్ తీయను. లేదంటే పరిగెడతా ఉంటది. ఎంత చెప్పినా ఆగరు కదా! పిల్లలన్నాక వాళ్ళంతే వాళ్ళు పరిగెడతా ఉంటారు. సో, అందుకోసం నాకు మార్నింగ్ తడిగుడ్డ అది పెట్టడానికి టైం సరిపోదు. మోస్ట్‌లీ అందుకే ఈవినింగ్ టైమ్స్ పెట్టేసుకుంటాను. పరిగెడుతూ ఉండి పడిపోతుందని చెప్పేసి. అండ్ మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పనులన్నీ అయ్యేసరికి మీకు చూడడానికి 5 మినిట్స్‌లో అయిపోయింది గానీ, నాకైతే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టుంటుంది. సో, అవన్నీ అయిపోయిన లోపు ఇదంతా మొత్తం మట్టి అంతా దిగేస్తుంది కదా! ఈ 1 అవర్ లోపు. ఈ 1 అవర్ అయిన తర్వాత మొత్తం మ్యాట్స్ అన్నీ వాషింగ్‌కేసేసాను. వాషింగ్‌కేసేసిన తర్వాత బాత్రూమ్ క్లీన్ చేస్తాననమాట లాస్ట్. ఎవ్రీ వీక్ ఇంకెలా అంటే క్లీనింగ్ అంతా చేస్తాం కదా! బకెట్‌లో వాటర్‌లోకి మట్టి అంతా దిగిపోతుంది. అంతకుముందు క్లీన్ చేసినా మట్టి మళ్ళీ వచ్చేస్తుంది కదా! అందుకోసం అని చెప్పేసి నేను మొత్తం తడిగుడ్డ పెట్టేసిన తర్వాత మళ్ళీ బాత్రూమ్ క్లీన్ చేసేస్తాననమాట. నేను స్నానం చేసేసి బాత్రూమ్ కూడా క్లీన్ చేసేసి అప్పుడొస్తాను బయటికి. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ నేను ఇక్కడ 2 పెట్టుకుంటాననమాట. 2 సెట్స్ కింద పెట్టుకుంటాను డోర్ మ్యాట్స్. ఆ 1 సెట్ వాషింగ్‌కేస్తే 1 సెట్ ఉంటుందనమాట లోపల. ఆ సెట్ కూడా తీసేసి ఎక్కడియి అక్కడ పెట్టేసుకున్నాను మొత్తం. అంటే నేను స్నానం చేసి వచ్చేలోపు మొత్తం ఫ్లోర్ అంతా ఆరిపోతుంది కాబట్టి తడేముండదు. కానీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందంటే, అంత పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మైండ్ అంతా చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. కాకపోతే ఒకరోజు మాత్రం ఫుల్ బాడీ పెయిన్స్ వస్తాయి. ఎందుకంటే మొత్తం పనంతా ఒకే రోజు చేస్తాం కాబట్టి. సో, పర్వాలేదు కొంచెం నిద్ర కూడా బా పడుతుంది. అండ్ అవన్నీ పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ కోసం మా హస్బెండ్‌కి బాదం అండ్ వాల్‌నట్స్ నానబెట్టేసాను. నానబెట్టేసిన తర్వాత మొత్తం ఇంకా డోర్స్ అన్నీ వేసేసి లైట్స్ ఆఫ్ చేసుకొని వచ్చేసాను. అండ్ మెయిన్ డోర్‌కి లాక్ కూడా ఏస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మాది విండోస్ ఉంటాయి చుట్టూ. సో, అందుకోసం ఎందుకులే రిస్క్ అని చెప్పేసి నేను డోర్‌కి ఎప్పుడు లాక్ ఏసేస్తాము. లాక్ ఏసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్‌గా విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ దోమలు మామూలుగా ఉండవు. సో, నైట్ ఖచ్చితంగా మేము నెట్ అయితే వేసుకుంటామనమాట. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మర్చిపోవద్దు.